నేను మీకు ఒక 3 కైండ్స్ ఆఫ్ పీపుల్ గురించి చెప్తాను. ఒకవేళ వీళ్ళు మీ లైఫ్‌లో ఉన్నట్లయితే కిక్ దెమ్ ఔట్ అట్ ఎనీ కాస్ట్. అందులో ఫస్ట్ టైప్ మెంటాలిటీ పీపుల్ ఏంటి అంటే, వీళ్ళు మిమ్మల్ని ఎప్పుడు డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే మనతో చాలా చక్కగా ఉంటారు. ప్రతి ఒక్క సొల్లు, సోది అంతా మనతోనే ఎంగేజ్ చేస్తారు. చాలా టైం మనతోనే గడుపుతారు. కానీ మీ మధ్య ఇంకొక థర్డ్ పర్సన్ వస్తే, ఆ థర్డ్ పర్సన్ యొక్క మెప్పు కోసము దే స్టార్ట్ డిస్క్రిమినేటింగ్ యూ. దే స్టార్ట్ హ్యూమిలియేటింగ్ యూ. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నిన్ను పిక్ చేయకుండా థర్డ్ పర్సన్‌ని పిక్ చేస్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ. రెండో టైప్ ఆఫ్ మెంటాలిటీ ఏంటంటే, ఇది జనరల్‌గా మెన్ అండ్ వుమెన్ మధ్య వి కెన్ ఎక్స్‌పెక్ట్. వీళ్ళు ప్రతి ఒక్క విషయంలో నిన్ను గ్రాంటెడ్‌గానే చూస్తారు. ఏదైనా మనం ఒక చిన్న కన్ఫర్మేషన్ అడిగినా దే సింప్లీ స్టార్ట్ జోకింగ్. లేదా ఇఫ్ దే వాంట్ అవాయిడ్ యూ అడగటము, ఇటువంటి మెంటాలిటీతో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, వీళ్ళకి నువ్వొక ఆప్షన్ మాత్రమే. ఇంకొక బెస్ట్ ఆప్షన్ వస్తే నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నెవర్ కంటిన్యూ రిలేషన్‌షిప్ విత్ సచ్ పీపుల్. అండ్ థర్డ్ కైండ్ ఆఫ్ ద మెంటాలిటీ పీపుల్ ఏంటి అంటే, ఇది ఒక డిఫరెంట్ మెంటాలిటీ. వీళ్ళు ప్రతిదీ మన వైపు నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం కూడా మనకివ్వరు. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఒక టైమే కాదు, దే ఎక్స్‌పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ ఎండ్. కానీ మనకి ఏ చిన్న అవసరం ఉన్నా దే డోంట్ పిక్ అవర్ కాల్స్, దే డోంట్ రిప్లై టు అవర్ మెసేజ్ అండ్ వాట్ నాట్. దే డోంట్ డిస్క్లోజ్ వేర్ దే ఆర్ ఈవెన్. సో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇటువంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే కిక్ దెమ్ ఔట్ ఫ్రమ్ యువర్ లైఫ్ అట్ ఎనీ కాస్ట్.